2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీపరంగా ఎలా ఉండబోతుంది? ఈ మాసం మొత్తం వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి అంటే ద ఒరిజినల్ 4th హౌస్ అండి. మేజర్గా ఈ నవంబర్ మాసంలో మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి అంటే అసలు గ్రహస్థితులు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూడాలి. కాబట్టి కర్కాటక రాశికి సంబంధించి మనం చూస్తే అండి, లగ్నంలో అక్టోబర్ 18వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించారు అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆ గురుడే కర్కాటకంలో సంచారం చేస్తూనే ఉన్నారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందండి. 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ మాసం అంతా కూడా శుక్రుడు తులారాశిలోనే సంచారం చేస్తుంటారు. రవి అనేటువంటి ఆయన నీచ స్థితిలో అక్కడే కొనసాగుతూ ఉన్నారు. నవంబర్ 17వ తారీఖు తర్వాత 5వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి రవిగ్రహ ప్రవేశం జరుగుతోంది. అయితే 5వ స్థానంలో బుధగ్రహ సంచారము కూడా నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలో ఉండి అక్కడ వక్రగతిలోనే కొనసాగుతూ నవంబర్ 19న మళ్ళీ వెనక్కి తులారాశిలోకి బుధగ్రహ సంచారం రాబోతోందండి. కుజగ్రహ సంచారము అక్టోబర్ 26వ తారీఖున 4వ స్థానంలోంచి కుజుడు మీకు 5వ స్థానంలోకి డిసెంబర్ 6వ తారీఖు వరకు అక్కడే కొనసాగుతారు. ఇకపోతే 8వ స్థానంలో శని రాహు యొక్క ప్రభావం అక్కడ పడుతోంది. శని అనేటువంటి ఆయన మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా పూర్వాభాద్ర నక్షత్రం మీద ఉండడం వల్ల ఆయన యొక్క ప్రభావం వెనక్కి పడడం వల్ల ఈ యొక్క అష్టమ స్థానమైన కుంభరాశిలో శని రాహు యొక్క ప్రభావం పడడం, కేతు ఏమో సింహరాశిలోనే సంచారం జరగడం, ఈ విధంగా నవంబర్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయండి. సో ఈ క్రమంలో మనం చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి 2 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. మిగిలిన తదితర గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం కోసం మనం విశ్లేషణ చేసుకుంటూ చార్ట్ ఆధారంగా వెళ్ళగలిగితే మొట్టమొదటిగా లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము ఇంతకు ముందులాగానే ఆర్థికంగా ఎదగడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రమకు తగ్గినటువంటి ఫలితములు మిశ్రమంగా అందే అవకాశములు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయండి. చిన్న చిన్న అవమానములు కానీ చిన్న చిన్న విచారములు కానీ ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చమ్మా. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. ద్వితీయంలో కేతు, విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుకునేటువంటి వాళ్ళకి ఆటంకములు అనేటువంటివి చాలా ఎక్కువగా రావడం, దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా మంత్రసిద్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త ఆటంకములు ఎక్కువగా రావడం కనబడుతూ ఉంటుంది అని చెప్పచ్చు. ఇకపోతే 4వ స్థానంలో రవి నవంబర్ 17వ తారీఖు దాకా సెకండ్ లార్డ్ అయి నీచ స్థితిలో ఉన్నారు. నవంబర్ 17 లోపు ఏదైనా మనీ అనేటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. సో అనవసరమైన విషయాల మీద ఖర్చులు ఎక్కువగా పెట్టకుండా, వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం అండి. శుక్రగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక 4వ స్థానంలో శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. ఎక్స్ట్రాడినరీగా శుక్రుడు యోగిస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే శుక్రుడు అనేటువంటి ఆయన కర్కాటక రాశి వాళ్ళకి 4th అండ్ 11th లార్డ్ అండి. ఏదైనా ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కానీ, ఏదైనా ఇల్లు మారడాలు కానీ, ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, నూతన వస్త్రలాభము, వాహన లాభము, తర్వాత ధనలాభము, వస్తులాభము అన్నీ కూడా ఏదైనా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి యోగము నవంబర్ మాసంలో ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా కుటుంబ వాతావరణంలో కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ ఖచ్చితంగా కనబడుతుందని స్పష్టంగా చెప్పచ్చు. ఇకపోతే 5వ స్థానంలో రవి నవంబర్ 17వ తారీఖు తర్వాత ఎంటర్ అవుతారండి. దీనివల్ల ఏం జరుగుతుంది, సెకండ్ లార్డ్ 5th హౌస్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఈ యొక్క రవి అనేటువంటి ఆయన అంతగా యోగదాయకమైన స్థితిలో ఉండట్లేదు. ఇప్పుడు నీచ స్థితి కన్నా మిశ్రమైన కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళినా అది కూడా యోగస్థితి కాదు. కాబట్టి మనీ సంపాదించడానికి మీ ప్రయత్నాన్ని ఎక్కువగా పెంచాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి, కోపాన్ని కాస్త తగ్గించుకోవాలి. ఎందుకు అంటే రవి కుజుల యొక్క కలయిక అక్కడ ఉంటుందండి. సో కోపము అనేటువంటిది తగ్గించుకోవాలి. తర్వాత బుధగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక బుధుడు కూడా 5వ స్థానంలో 19వ తారీఖు వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ తులారాశిలోకి 4వ స్థానంలోకి వస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే వ్యాపారంలో మంచి ఎదుగుదల కనబడుతుందండి.
దినదిన అభివృద్ధి అనేటువంటిది చూస్తారు. అంటే ఎలాగైనా సాధించాలి, సంపాదించాలి తపన అనేటువంటిది, పట్టుదల పెరుగుతుంది. దానివల్ల కృషి అనేటువంటిది పెరిగి ఖచ్చితంగా మీరు చూస్తారని చెప్పచ్చు. అయితే మేజర్గా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అండ్ అవమానపడేటువంటి అవకాశములు స్వల్పంగా ఎక్కువగా కనబడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏమిటి అంటే ఈ యొక్క కుజగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అమ్మా 5th and 10th లార్డ్ అయినటువంటి కుజుడు రాజయోగకారకుడై కర్కాటక రాశి వాళ్ళకి 5th హౌస్లో సంచారం చేస్తున్నారు. ఇది దోషము కాదు, యోగము కాదు, న్యూట్రల్ పొజిషన్ అండి. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే బాగా మంచి జరుగుతుంది కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, అండ్ ఈవెన్ చెప్పాలి అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, క్రీడాకారులకి, స్పోర్ట్స్ పర్సన్స్కి అందరికీ కూడా బాగుంటుంది. అద్భుతంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అండ్ ఏంటి అంటే పోరాట యోధులుగా, అంటే ఏదైనా చేసి సాధించాలి అనేటువంటి తపనతో, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేటువంటి తత్వము వీళ్ళలో ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు. అయితే అష్టమంలో శని ప్రభావం కనబడుతుందండి. దీనివల్ల సడన్ చేంజెస్ అనేటువంటివి లైఫ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సప్తమాధిపతి కాబట్టి సడన్ చేంజెస్ ఎలా అంటే లైఫ్లో ఒక సడన్ ఈవెంట్స్ లైఫ్లో జరగాల్సినవి కూడా టకటక పూర్తి అయిపోవడం కానీ, ఆగిపోవడం కానీ, రెండిట్లో ఏదైనా జరగచ్చు. పర్సనల్ చార్ట్ కూడా ఉంటుంది కాబట్టి. శని రాహు యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యాంగ్జైటీ ఇష్యూస్ రాకుండా, మానసికమైన ఒత్తిడి ఎక్కడా కూడా చూడకుండా జాగ్రత్త పడాలి. అండ్ అష్టమస్య ప్రాణ సంకట, అంటే వాహన ప్రమాదాలు కాకుండా, ప్రయాణాలు జరిగేటప్పుడు గాయాలు పాలు అవ్వకుండా, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కొంచెం వెంటనే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి జనవరి 12వ తారీఖు వరకు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆరోగ్య సమస్యని కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం కూడా అంతగా ఇబ్బంది పెట్టదు. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. శుక్రుడు అదేవిధంగా చంద్ర బుధగ్రహ సంచారాలు మిశ్రమంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చు. నవంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు జాబులో కానీ, కెరీర్లో కానీ, వృత్తిలో కానీ ఎలాంటి ముఖ్యమైన చేంజెస్ పెట్టుకోవడం మంచిది కాదు. కొంచెం జాగ్రత్తగా ఎలాంటి చేంజెస్ లేకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిదండి. ఈ మాసంలో వారికి కలిసి వచ్చే రోజు ఏంటండి? వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది, వైట్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. కలిసి వచ్చే నెంబరు మగారు నెంబర్ 6 చాలా బాగుంటుందమ్మా. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు. ఏ రాశికి వాలేపోయినా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.